దేవుని యొక్క పరిశుద్ధంలో మీకు అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. లాస్ట్సారి యూత్ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది గుర్తుంది? పార్లమెంట్ పాస్టర్ వచ్చాడు కదా, ఆయన ఏమన్నాడు? ఇన్స్టాగ్రామ్ పెట్టుకోకూడదు, ఫేస్బుక్ పెట్టుకోకూడదు అన్నాడు. ఎందుకన్నాడు? అది పెట్టుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది అన్నాడు. ఒకవేళ యూజ్ చేస్తే దేవుని యొక్క పని కోసం ఉపయోగించండి, అంటే దేవుడి కొరకు దాన్ని వాడుకోండి అని చెప్పి ఆయన గట్టిగా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేశాడు. అప్పటికప్పుడే చాలా మంది దగ్గర చూశాను నేను. దాన్ని మీరు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేశారు, ఫేస్బుక్ డిలీట్ చేశారు, చాలా మంచిది. కాకపోతే ఆయన చెప్పినట్టు నేను నా ఇన్స్టాగ్రామ్ లేదంటే నా ఫేస్బుక్ ఐడినో అన్నింటినీ నేను దేవుని కోసం వాడుతూ ఉన్నాను. ఆయన అయితే వాడవద్దని చెప్పలేదు, వాడితే దేవుని కోసం వాడండి అన్నాడు. లాస్ట్ వీక్ మీటింగ్ గురించి ఆలోచన చేస్తే ఆ మాట మాత్రం నాకు తప్పుగా గుర్తొస్తుంది. ఆయన చెప్పిన వాక్యం మర్చిపోయాను. నేను ఏం చెప్పినాడో కూడా గుర్తులేదు. కాకపోతే ఆయన వచ్చిన దారి వల్ల నేనేం పొందుకున్నాను అనేది నాకు చాలా బలంగా అది నా మైండ్లో నాటుకుపోయింది. ఏదైనా కూడా దేవుని నా మహిమార్థంగా మీరు వాడండి అన్నాడు ఆయన. కాబట్టి ఆ రీతిగా నేను వాడుతున్నాను, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీరు కూడా ఇక మీదట నేను ఉన్నటువంటి వారు మీరైనా దేవునికి మహిమ కొరకు దాన్ని వాడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.